శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుయిద్దయ, వరుణదేవతలు సమ్మక్క సారక్క తుయిద్దయ, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం విద్య ఉద్యోగం సంతానం సంసారం కుటుంబ బలం ఎలా ఉందో చూడు జానకిరామ్. వృశ్చిక రాశి వారి జాతకం ప్రశ్న యోగం తలించిన పని అనుకున్న కోరిక చేసే పనిది వృత్తి వ్యాపారంది పర్సనల్ లైఫ్ది ధనయోగంది రుణయోగంది ఆరోగ్య యోగంది తలించిన పనిది మనసు యోగంది సంతాన విషయంది చూడు. వృశ్చిక రాశి వారి జాతకానికి వచ్చిండు ఏకచక్రధారి శ్రీకృష్ణుడు వచ్చిండండి. 16,000 మంది గోపికలు ఉంటారు వారి జాతక బలంలా. అష్టదేవతలు భార్యలు ఉంటారు వారి జాతకంలా. కొన్ని వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం మురళీకృష్ణుడు వచ్చిండండి. వృశ్చిక రాశి వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి వారి పేరు మీద. కానీ మాత్రం అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. ఆదాయం విపరీతంగా వస్తుంది కానీ విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ పెట్టుబడి పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వారు ధన విషయంలో కావచ్చు, రుణ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, భూమి విషయంలో కావచ్చు, అని భూమి వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే కానీ సడన్గా 1000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు వస్తాయి, 1,00,000 రూపాయలు పెడితే 10 లక్షలు వస్తాయి అనే దాంట్లో మాత్రం పెట్టే దాంట్లో 1కి 10 సార్లు ఆలోచన చేయాలి. ఇంకోటి వీరి జాతక బలంలో మాత్రం విద్యార్థులకు విద్యలో మాత్రం తిరుగులేదండి, కలిసి వచ్చే అవకాశం ఉంది. శ్రీకృష్ణుడు ఎక్కువ చదువుకోలేదంటారు కానీ శ్రీకృష్ణుడు ఉన్నంత విద్య ఎవరికి లేదు. విద్యలో కలిసి వస్తుంది బాలలకు బాలికలకు. అలాగే మాత్రం 18 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల్లో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. 25 సంవత్సరాలు ఉన్నవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. విదేశానం చేయాలనుకునే వరకు చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి. కానీ పెద్దల సాయం ఉంటుంది, తల్లిది కానీ తండ్రిది కానీ లేదా అన్నదమ్ములది కానీ సహకారం ఉంటుంది వీరి పేరు మీద. వృశ్చిక రాశి వారి జాతకంలో 3 గుణాలు ఉంటాయండి వారి పేరు మీద. వారు సొంతంగా తీసుకునే నిర్ణయం ఒకటి ఉంటుంది, పెద్దల నిర్ణయం ఒకటి ఉంటుంది, స్నేహితుల నిర్ణయం ఒకటి ఉంటుంది. వారు మనసుకు నచ్చిందనుకో ఎవరి నిర్ణయమైనా తీసుకుంటారు వారు. కానీ మాత్రం జ్యేష్ఠ నక్షత్రం వారికి శుభయోగం ఉంది. స్త్రీలకు మంచిగా ఉందండి. భార్యాభర్తల విషయంలో పర్సనల్ లైఫ్లో మంచిగా ఉంటుంది. కానీ ఎన్ని చిక్కులు చికాకులు కొన్ని సంవత్సరాల నుంచి బాధలు చిక్కులు రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు అయిన వారు మాత్రం రాగాలతో కలిసి ఉండే అవకాశం ఉన్నది వారి పేరు మీద. అలాగే వైవాహిక జీవితంలో మంచిగా ఉంటుంది, దాంపత్య జీవితంలో మంచిగా ఉంటుంది. కొత్తగా కళ్యాణమైన వారికి మాత్రం సత్సంతాన ప్రాప్తిరస్తూ కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మాత్రం వారు గర్భిణీ స్త్రీలు ఉన్న వారికి మాత్రం అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన శుభయోగంలో పుట్టే అవకాశం ఉన్నది. వారు పుట్టిన వేళా విషయం వారి ఇంటికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందండి. కొందరికి తల్లిదండ్రుల నుంచి ఆస్తి కలిసి వస్తుంది, కొందరికి అత్తమాల నుంచి ఆస్తి కలిసి వస్తుందండి. కొందరికి స్వయం కష్టం మీద ఆస్తి కలిసి వస్తుంది, కొందరికి అనుకోకుండా ఆస్తి కలిసి వస్తుంది. కొందరికి స్త్రీల నుంచి ఆస్తి కలిసి వస్తుంది, కొందరికి అనుకోకుండా ఏరే వాళ్ళతో ఆస్తి కలిసి వస్తుంది. కొందరికి వ్యాపారం మీద ఆస్తి కలిసి వస్తుంది, కొందరికి కష్టపడితే ఆస్తి కలిసి వస్తుందండి. కొందరికి సంతానం నుంచి ఆస్తి కలిసి వస్తుందండి. గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారు. గొడ్డు వచ్చినా బిడ్డ వచ్చినా అది నష్టం కాదు, రెండువి కూడా మంచిగా చాలా శుభప్రద యోగం. వీరి గోమాతకు పూజ చేయాలి. అలాగే సంతాన దోషం ఏమైనా ఉన్నవారు, సంతానం కలగని వారు, కలిగి నష్టమవుతున్నవారు, అలాగే సంతానానికి ఆరోగ్యంలో మంచిగా లేనివారు ఖచ్చితంగా వీరు మాత్రం 27 వారాలు శుక్రవారం రోజు గౌరీ పూజ చేయటం కానీ, శివగౌరి పూజ చేయటం కానీ, అలాగే గోమాతకు పూజ చేయటం కానీ చాలా మంచిది. మొత్తం ఆ మాతకు గౌరీ మాతకు మాత్రం పసుపు కుంకుమ పూజ చేయాలండి. అలాగే గోమాతకు మాత్రం పాదాల నుంచి పడితే నెత్తిదాకా మాత్రం పసుపు కుంకుమ పెట్టి పూజ చేయాలి, చాలా మంచిది. ఇంకోటి కానీ స్థానం కట్టాలనుకునే వారికి, స్థలం తీసుకోవాలనుకునే వారికి, అమ్మాలనుకునే వారికి చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. కళాకారులకైతే మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. శ్రీకృష్ణుడు వచ్చిండు, శ్రీకృష్ణుడికి తెలిసినంత కళ ఎవరికి తెలియదు, అన్నీ తెలుసు. ఆయనకు 63 కళలు తెలుసు. దొంగతనం నుంచి పడితే దొరతనం దాకా అన్ని కళలు తెలుసు. కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు వారి జాతక బలంలా. అని మాత్రం దొంగతనం చేయడం కూడా ఒక కళని శ్రీకృష్ణుడు యోగ బలంలో నడిచింది అట్లా. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం కళాకారులకు, టీవీ కళాకారులకు, మీడియా కళాకారులకు, సినీ కళాకారులకు, నిర్మించే వారికి, దర్శకత్వం చేసేవారికి, నటీనటులకు, అలాగే సహాయ నటీనటులకు, అలాగే సంగీత కళాకారులకు, అలాగే మాత్రం రచన రాసేవారుకు, గాయకులకు, గాయనిమణులకు చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. నమ్మిన వారు సాయం చేస్తారు.
ముఖ్యంగా వీరికి ఒక చోట నిలబడే అవకాశం లేదు. జ్యేష్ఠ నక్షత్రం వారికి కలిసి వస్తుంది. శుక్రవారం లక్కీ నెంబర్ 6 వస్తుంది వారి జాతక బలంలా. అలాగే అనురాధ నక్షత్రం వారికి 8వ సంఖ్య 5వ సంఖ్య కలిసి వస్తుంది. శనివారం మంచిది, బుధవారం మంచిది వారి జాతకానికి. కానీ ఏజ్ని బట్టి చూడాలంటే మాత్రం 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉన్నవారికి అనుకూలత ఉంటుంది. 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్నవారికి ఆరోగ్యంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ తగాదాలు, చిక్కులు చికాకులు, భూమి తగాదాలు, చిక్కులు చికాకులు ఉన్నవారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి వీరి జాతక బలంలో మాత్రం ఈ రాశి వారు ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునేవారు 1కి 4 సార్లు నిర్ణయం తీసుకోవడం మంచిది. ఏం జరిగినా పర్వాలేదు అన్నట్టు, ఎంత జరిగినా నేను తట్టుకుంటా, ఎంతమంది చెప్పినా తిట్టినా కొట్టినా చంపినా నేను నన్ను అనుకొని నడిచేవారికి ఎవరు ఏం చెప్పలేరండి. వివాహం ఇష్ట ప్రకారం చేసుకునేవారు, అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, 1కి 4 సార్లు ప్రయత్నం మానుకోవడం మంచిదండి. నెక్స్ట్ టైం చేస్తే చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి. కానీ ఇప్పుడు నడిచే టైం మంచిగా లేదు వారి జాతక బలానికి. పంచమ స్థానంలో శని నడుస్తుంది వారి జాతక బలంలా. వారి పేరు మీద చూడాలంటే మాత్రం వెండి బంగారం అచ్చుబాటు ఉండదు, పంచలోహం అయితే అచ్చుబాటు ఉంటుంది వారి జాతక బలానికి. ముఖ్యంగా వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుందండి వారి పేరు మీద. ముఖ్యంగా వస్త్ర వ్యాపారం అయినా సరే కలిసి వస్తుంది, జల వ్యాపారమైనా కలిసి వస్తుంది వారి జాతక బలంలా. అలాగే వీరి జ్యోతిష్యంలో రైస్ మిల్లర్స్లో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి పేరు మీద జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మత్స్య కార్మికులు, రొయ్యల వ్యాపారస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. పాడి పరిశ్రమ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం చాలా వరకు పని ఒత్తిడి చాలా ఉంటుంది. కానీ మాత్రం వీరు వేరే చోట బదిలీలు అయ్యే ఛాన్స్ చాలా ఉందండి. కోరుకున్న చోట బదిలీలు అవుతారు, లేకుంటే అనుకోకుండా బదిలీ అయ్యే అవకాశం ఉంది. ప్రమోషన్లో లిస్టులో ఉన్నవారు ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది వారి జాతక బలంగా. పై అధికారుల సాయం ఉంటుంది. కానీ కుటుంబంలో మనశ్శాంతి ఉండదు, ఒకరి మనసులో ఒకరు ఉండదు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. కానీ వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. 1కి 4 సార్లు ఆలోచన చేసి నమ్మాలి. వీరి జాతకంలో శ్రీకృష్ణుడు వచ్చును కాబట్టి ఏకచక్రధారి వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం ఏదైనా సరే మాత్రం 1కి 4 సార్లు ఆలోచన చేసి చూడాలి, చేస్తే చాలా మంచిది. అలాగే వీరి పేరు మీద రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదు వారి పేరు మీద. వారు దొంగల పోయినా, దొరల పోయినా, తక్కువల పోయినా, ఎక్కువల పోయినా, వారి సొంత పార్టీ అయినా సరే, వేరే పార్టీ అయినా సరే, అధికార పక్షం పార్టీ అయినా సరే, అలాగే మాత్రం ప్రతిపక్షం పార్టీ అయినా సరే, విపక్షం పార్టీ అయినా సరే, రాష్ట్ర స్థాయిలో ఉన్న పార్టీ అయినా సరే, కేంద్ర స్థాయిలో పార్టీ ఉన్నా సరే, తప్పకుండా వారికి మంచి రిజల్ట్ లభించే అవకాశం ఉంది. వారికి శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. పడరాని వాళ్ళు కూడా వారికి దగ్గరయ్యే అవకాశం ఉంది. చాలా కాలం నుంచి గొడవలు, చిక్కులు, చికాకులు, ఇబ్బందులు ధనపరంగా, రుణపరంగా, కుటుంబపరంగా, వ్యాపారపరంగా ఇబ్బందులు పెట్టిన వారి దగ్గరికి అయ్యే అవకాశం ఉంది. వశీకరణ శక్తి చాలా ఉంటుంది వారి పేరు మీద. అంటే వశీకరణ శక్తి అంటే వాళ్ళకి మంత్రాలు తంత్రాలు రావండి. వారికి ఏందనేది చాలా వరకు మాత్రం లక్ష్మీప్రద యోగం ఉన్నది. ముఖ్యంగా వారి జాతకంలో నమ్మిన వారి నుంచి లాభయోగం ఉంటుంది. కానీ మాత్రం వివాహ విషయంలో శుభకార్యాలు చేయాలనుకునే వారు మాత్రం కొద్దిగా టైం తీసుకోవాలి. ముఖ్యంగా వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం కులదేవుడికి పూజ చేయాలి, చేస్తే చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి, వృశ్చిక రాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.